కరుసు మేరలో చూద్దామంటే నెగ్గే సూచనలు ఎక్కడా నాకు కనపడటం లేదు బావా. అంచేత పాదాల పార్టీ జెండా పీకేసి ఆ జెండా బొంగు మింగేసి చచ్చిపోదామని నా సొంత పెళ్ళం సొంత బెదరో కనుక నీతో చెబుదామని వచ్చాను బావా. 200 స్థానాలకి జోబులు కొట్టేవాళ్ళను, దొంగసారా అమ్మేవాళ్ళను, ఆడవాళ్ళ మెడల్లో గొలుసు లాగేవాళ్ళని నిలబెట్టి ఇప్పుడు ఏడుస్తావే? బావా నిలబెట్టోళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది కాదు పాయింట్, నెగ్గారా లేదా అన్నది. నెగ్గిన తర్వాత అందరూ సమానమే. ఒకవేళ పరిస్థితులు నేను ఓడిపోయాను అనుకో, మీ చెల్లిని పరిస్థితి ఊహించుకో. ఆగు బావా, నాకు ఆలోచన వచ్చింది. చెప్పు బావా. ఇదే ఆలోచన ఎక్స్ పార్టీ వాళ్ళకి నా రాకుంటే నీ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. అయితే మీటింగ్ కాల్పర్ చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఈ ఊర్లో అమ్మవారు విభూతి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. ఆవిడ మహిమగల దేవత. ఆవిడ గాని హస్తంతో నీ పాదాల పార్టీని దీవిస్తే నువ్వు తప్పకుండా గెలుస్తావు. అమ్మా అమ్మా నా ప్రజలారా తప్పుకోండి. తల్లి అమ్మా వందే మాతరం. తల్లి 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 వచ్చారు. నా తల్లి నా తల్లి. నమస్కారం శాస్త్రి గారు. ఎమ్మెల్యే గారా? కాదు బాబు, ఏటీని దెబ్బతిన్న ఎమ్మెల్యేని. ఏమిటి ఇలా వచ్చారు? చచ్చిచ్చాను. అవునండి, ఎలక్షన్లు హోరాహోరీగా ఉన్నాయి. ఈసారైనా మా బావ తప్పక గెలవాలి. అమ్మా ఈ 4వ దఫాయన నేను నెగ్గాలి తల్లి. ఒక నెగ్గే అనుకోండి, తమ పేర ఒక ఆశ్రమం కట్టించి అందులో సింహాసనాన్ని పెట్టి తమ నెత్తి మీద ఒక ఉత్తర కిరీటాన్ని పెడతాను. ఒకవేళ అసెంబ్లీలో ఏ గందరగోళం జరిగినా నా మంత్రివర్గం సేవింగ్ చెయ్యాలన్నా ఏకైక హెలికాప్టర్ ఎక్కి తమ పాదాల దగ్గర వాళ్తాను. తల్లి ఈ దఫాయి నన్ను నెగ్గాలని తమ హస్తంతో నన్ను జీవించమ్మా, జీవించు తల్లి. అమ్మా నీకు అసాధ్యమనేదే ఉంది. నీవు ఆశీర్వదిస్తే అతనికి తప్పక విజయం లభిస్తుంది. తప్పకుండా గెలుస్తారు. కేవలం ఇవ్వదు మాత్రమే కాదమ్మా, రే తమ పాదాలకి పారాయణలో ముంచి తమ పాదముద్ర ప్రసాదించండి. అవి పెదలకు చూపించి ఓట్లు అడుక్కుంటాను తల్లి. ఇక్కడ అమ్మా తల్లి. ఆహా అమ్మ పాదాలు నాకు లభించాయి. అమ్మ పాదాలు నన్ను రక్షిస్తాయి. ఇది నా పాదాల పార్టీ కాదు, అమ్మ పాదాల పార్టీ. అమ్మ పాదాల పార్టీకే మీ ఓటు. పాదాలు గుర్తుకే మీ ఓటు. అమ్మ 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 ఆశీర్వదించిన పాదాలు కూటైపోతే మన కళ్ళు పోతాయి. కండవా కనకయ్య గారిని అమ్మ హస్తంతో దీవించిందంట. పాదాల పార్టీకి ఓటేయమందంట. అమ్మ ఆశీర్వదించిన కండవా కనకయ్య గారికి ఓటైపోతే ఇంకేమన్నా ఉందా? అమ్మ ఆశీర్వదించిన కండవా కనకయ్య గారికి 250 స్థానాలకు 200 స్థానాలు పాదాల పార్టీ గెలుచుకుంది. పాదాల పార్టీ నాయకుడు కండవా కనకయ్య గారిని తమ పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రి కండవా కనకయ్య గారు. నమస్కారం శాస్త్రి గారు. అమ్మ రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరికి, తల్లి రాజరాజేశ్వరికి. అమ్మ తమరు కరుణించారు. పతనమైపోయిన మా పాతాల పార్టీ పతాకం ఆకాశాన్ని అందుకు రోడ్ల మీద తిరగవలసిన నేను ముఖ్యమంత్రినయ్యాను. అనుకున్న ప్రకారం ఈ వద్దరి కిరీటాన్ని తమకు సమర్పించుకుంటున్నాను. మా పార్టీ తరపున తమ ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. ఇక నుంచి తమరి పేరిట తిరునాళ్లే తిరునాళ్లు. అమ్మ రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరికి. నమస్కారం తల్లి. వందనమమ్మా జననీ గంగాధరురాణి భవానీ. వందనమమ్మా జననీ గంగాధరురాణి భవానీ.
కాదు, నేను దేవిని కాదు. నాకే తెలియకుండా నా చుట్టూ ఉప్పుని ముంచుకొస్తుంది. ఈ 4 గోడల మధ్య నాకే శిక్ష ఏమిటి? నేను దేవుని కానని, ఇదంతా వాళ్ళ మూడు నమ్మకం అని వాళ్ళతోనే చెప్పేస్తాను. ఆగు, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. నీ మహిమ చుట్టూ వాళ్ళ స్వార్థాన్ని ముడివేసుకున్న వాళ్ళు ఉన్నారు. నిన్ను పూజించే పిచ్చి భక్తులు ఉన్నారు. నీ చేతి దీవెనే వాళ్ళ కష్టాలను రూపుమాపే దివ్య ఔషధం నమ్మే ప్రజలు ఉన్నారు. అవును, వాళ్లకు నిజం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను. వాళ్లకు పట్టిన పిచ్చి వాళ్లకు తెలిసేటట్టు చేస్తాను. ఎంత ఆలస్యంగానా? నీకు తెలియకుండానే నువ్వు ఆకాశానికి ఎదిగిపోయావు. ఇప్పుడు నువ్వు ఆదిశక్తి మరో రూపానివి. నిన్ను ఆపే శక్తి నీకే లేదు. ఎందుకు లేదు? ఇలా కావడానికి వీల్లేదు. ఇలా ఉండడం కంటే ఏ శిక్షణ మంచిదే. నేను చెప్పేస్తాను, శిక్ష నీకు కాదు. ఇదంతా నాటకం తెలిసిన క్షణం నీ వెనుకున్న భక్తులు ఏం చేస్తారో తెలుసా? నీ వంశం ఏమవుతుందో తెలుసా? నా వాళ్ళందరి కోసం ఈ ముళ్ళ కిరీటాన్ని భరించక తప్ప. అమ్మా జగదంబ, తరతరాలుగా మా వంశంలో ఎవరికీ లభించని మహద్భాగ్యం నాకు లభించింది. నా జన్మ తరించింది. నా నట్టింట వెలసిన దేవి, నిన్నీ కోవెలకు చేర్చాను. భక్తిని ఆభరణాలుగా చేసి నీకు సమర్పించాను. ఆ కైలాసమే కదలి నా కళ్ళ ముందుకొచ్చినట్టుంది. అమ్మా, ఈ గౌరీనాథ శాస్త్రికి చరిత్రలో ఒక స్థానం కల్పించాను. రాతల్లి, వారికి నీ దర్శన భాగ్యం కల్పించాను. అమ్మా, వద్దమ్మా, ఈ బాధ్యత అయినా మాకు అప్పగించు. నీవు చూడవలసిన బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. రండి నాయన.